హలో వ్యూయర్స్, నేను డాక్టర్ మృదుల, సీనియర్ కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను పాలిసిస్టిక్ ఓవరీస్, పీసీఓడి చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ మందికి ఈ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. అసలు ఏంటి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఏంటి? కొంతమంది కన్ఫ్యూషన్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజా, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమా, మాకు ఉన్నది ఏంటి అనేది అడుగుతా ఉంటారు ఓపీడీలో. సో వాళ్ళ కోసం క్లియర్ గా చెప్తాను నేను. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే మనకి ఓవరీలో స్కాన్ చేసినప్పుడు చాలా ఫాలికల్స్ కనిపిస్తుంది పాలిసిస్టిక్ ఓవరీస్ లో. యూజువల్ గా నార్మల్ గా ఏజ్ ని బట్టి ఈ ఫాలికల్స్ నెంబర్ అనేది ఉంటది. ఏజ్ పెరిగిన కొద్దీ ఈ నెంబర్ తగ్గుతూ ఉంటది. ఈ 8 to 10 ఫాలికల్స్ ఉన్నాయి ఈచ్ ఓవరీలో అంటే నార్మల్ రిజర్వ్ ఫర్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. అదే మనము 20 ఫాలికల్స్ కంటే ఎక్కువ కనిపిస్తున్నాయి ఓవరీస్ లో. అండ్ ఓవేరియన్ స్ట్రోమా అంటాం. ఆ స్ట్రోమా కూడా చాలా థిక్ గా ఉంది. దీంతో పాటు ఫేషియల్ హెయిర్ ఉండడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, ప్రెగ్నెన్సీ రాకపోవడము, సో వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడము, ఒబేస్ గా ఉండడము, ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. సో ఇది స్కాన్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కలుపుకొని మనం ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. కొంతమందికి మనం స్కాన్ చూసినప్పుడు ఆ మార్ఫాలజీ అంటే ఎక్కువ ఫాలికల్స్ కనబడచ్చు, బట్ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండొచ్చు, వేరే ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు. సో వాళ్ళని మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని లేబుల్ చేయలేం. సో స్కాన్ లో అట్లా ఉన్నా కూడా వేరే ప్రాబ్లం ఏం లేదు అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేనట్టు. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ తో పాటు కొంతమందికి ఇన్సులిన్ రెసిస్టెన్స్, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండడము, వెయిట్ ఎక్కువ పెరిగిపోవడము, బీపీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండడము, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల డిస్లిపిడేమియా, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా కలగలిసి ఉన్నప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం. సో ఎవరికైతే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఉందో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ రాదా మాకు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. సో వాళ్ళకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్. క్యూర్ అయిపోతుందా అని కూడా అంటారు. ఒక మంత్ మెడిసిన్ వాడాము తగ్గలేదు అని కూడా చాలా మంది అడుగుతా ఉంటారు. సో ఇది ఏంటంటే ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి దీనికి కంప్లీట్ క్యూర్ అనేది ఏమీ ఉండదు. ఓన్లీ కంట్రోల్ లో పెట్టుకోవడమే ఉంటది. లైక్ ఇఫ్ ఎ పేషెంట్ హ్యాస్ డయాబెటీస్, ఒక పేషెంట్ డయాబెటీస్ ఉంది, అది కూడా హార్మోన్స్ వల్లనే. సో వాళ్ళకి ఇన్సులిన్ ప్రాబ్లం ఉంటది. సో వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలి, లేదంటే ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటది. సో దట్ ఈస్ లైఫ్ లాంగ్ దే షుడ్ టేక్ మెడిసిన్స్, డైట్ కంట్రోల్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ చేసుకోవడము ఇట్లా చేస్తారు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వాళ్ళు డైట్ కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ ఎక్కువ ఉన్నట్టయితే వెయిట్ తగ్గడానికి ట్రై చేయాలి. ఎక్సర్సైజ్, యోగా ఇవన్నీ ఉండేలా చూసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ, స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ వల్ల మళ్ళీ నెగటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో, వెయిట్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. మెడిటేషన్ అట్లా చేసుకోవడము, స్లీప్ కరెక్ట్ గా ఉండడం, డైట్ కరెక్ట్ గా తీసుకోవడము, టైం కి తీసుకోవడము, ఇవన్నీ పాటిస్తా ఉంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ స్పాంటేనియస్ గా ఓవ్యులేషన్ అవ్వచ్చు, స్పాంటేనియస్ గా ప్రెగ్నెన్సీ రావచ్చు, పీరియడ్స్ కూడా రెగ్యులర్ ఉండొచ్చు. ఎప్పుడైతే వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతారో, ఎప్పుడైతే ఏ మంత్ లో అయితే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందో మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వచ్చు. సో ఈ డైట్ నేను చెప్పినట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ కనుక మాడిఫై చేసుకుంటే వాళ్ళకి మెడిసిన్స్ అవసరం లేకుండా న్యాచురల్ గానే ఈ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది. ఎవరికైతే చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది, కొంతమందికి పీరియడ్స్ రావు, మెడిసిన్ ఇస్తేనే వస్తుంది, 6 months 8 months అయినా కూడా రావట్లేదు పీరియడ్స్ అన్నప్పుడు ఎక్కువ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు వాళ్ళకి. సో కంపల్సరీ ఒక డాక్టర్ ని కలవాల్సి ఉంటది, గైనకాలజిస్ట్ ని. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకునే వాళ్ళైతే ఫర్టిలిటీ కన్సల్టెంట్ ని కలిసి వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంది తెలుసుకొని, వీళ్ళందరికీ మనకి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అవసరం పడవు. చాలా మందికి చిన్న మెడిసిన్స్ ద్వారా, మెడికేషన్ ద్వారా స్పాంటేనియస్ గా ఓవ్యులేషన్ అయిపోయి ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ ఉంటది ఛాన్స్. ఎవరికైతే మెడిసిన్స్ తో ఎగ్ డెవలప్ అవ్వట్లేదు, ఎవరికైతే ఎగ్ పెరిగి ఓవ్యులేషన్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, వాళ్ళకి కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్స్ కి వెళ్లాల్సి ఉంటది. కొంతమందికి మనకి టాబ్లెట్స్ తో, ఇంజెక్షన్స్ తోటి కూడా ఎగ్ డెవలప్ అవ్వట్లేదు, చాలా
థిక్ స్ట్రోమా ఉంది, చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి లాప్రోస్కోపీ అనేది అవసరం అవుతుంది. లాప్రోస్కోపీ అందరికీ అవసరం లేదు, అందరికీ పీసీఓడి డ్రిల్లింగ్ అంటారు నార్మల్ గా. సో పీసీఓడి డ్రిల్లింగ్ అనేది అసలు అవసరం లేదు అందరికీ. చాలా తక్కువ మందికి ఎవరికైతే మెడిసిన్స్ తో ఎగ్ పెరగట్లేదు, లేదంటే దాంతో పాటు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, అంటే ట్యూబ్ టెస్ట్ లో ఏదో ట్యూబల్ బ్లాక్ లాగా వచ్చింది, లేదంటే వాళ్ళకి ఏదైనా ఫైబ్రాయిడ్ ఉండడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే లాప్రోస్కోపీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ యూజువల్ గా వేరే ప్రాబ్లమ్స్ లేవు, మేల్ ఫ్యాక్టర్ అంతా నార్మల్, హస్బెండ్ స్పర్మ్ పారామీటర్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయి, ఈమెకు కూడా ట్యూబ్స్ బాగున్నాయి, గర్భసంచి లైనింగ్ అంత బాగుంది అన్నప్పుడు ఓన్లీ మెడిసిన్స్ తోటి ట్రై చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే వేరే అడ్వాన్స్డ్ మెథడ్స్ కి వెళ్లాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.